మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో బెట్టింగ్ యాప్స్ వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. బెట్టింగ్ యాప్స్ కేసులపై తెలంగాణ ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది. ఈ క్రమంలో యాప్స్పై విచారణ జరిపేందుకు సిట్ చీఫ్గా ఐజీ రమేష్ నియామకమయ్యారు. కాగా తెలంగాణలో బెట్టింగ్ యాప్స్ వ్యవహారాన్ని ప్రభుత్వం సీరియస్గా తీసుకుంది. ఈ క్రమంలోనే యాప్స్ కేసులను విచారించేందుకు 5 ఉన్నతాధికారులతో సిట్ ఏర్పాటు చేసింది. సిట్ చీఫ్గా ఐజీ రమేష్ నియామకమయ్యారు. అలాగే సిట్ సభ్యులుగా సింధు శర్మ, వెంకటలక్ష్మి, చంద్రకాంత్, శంకర్ ఉన్నారు. ఇక సిట్ 90 రోజుల సమగ్ర నివేదిక ఇవ్వాలని డీజీపీ జితేందర్ ఆదేశించారు. ఇదిలా ఉంటాయి. ఇప్పటికే బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్పై పంజాగుట్ట, మియాపూర్లో కేసులు నమోదైన విషయం తెలిసిందే. ఈ కేసులను సిట్కు బదిలీ చేశారు. తెలంగాణలో బెట్టింగ్ యాప్స్ వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. బెట్టింగ్ యాప్స్ కేసులపై తెలంగాణ ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది. ఈ క్రమంలో యాప్స్పై విచారణ జరిపేందుకు సిట్ చీఫ్గా ఐజీ రమేష్ నియామకమయ్యారు. కాగా తెలంగాణలో బెట్టింగ్ యాప్స్ వ్యవహారాన్ని ప్రభుత్వం సీరియస్గా తీసుకుంది. ఈ క్రమంలోనే యాప్స్ కేసులను విచారించేందుకు 5 ఉన్నతాధికారులతో సిట్ ఏర్పాటు చేసింది. సిట్ చీఫ్గా ఐజీ రమేష్ నియామకమయ్యారు. అలాగే సిట్ సభ్యులుగా సింధు శర్మ, వెంకటలక్ష్మి, చంద్రకాంత్, శంకర్ ఉన్నారు. ఇక సిట్ 90 రోజుల్లో సమగ్ర నివేదిక ఇవ్వాలని డీజీపీ జితేందర్ ఆదేశించారు. ఇదిలా ఉంటాయి. ఇప్పటికే బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్పై పంజాగుట్ట, మియాపూర్లలో కేసులు నమోదైన విషయం తెలిసిందే. ఈ కేసులను సిట్కు బదిలీ చేశారు. ఇక ఈ కేసులకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రత్నకుమార్ లైవ్లో అందిస్తారు. రత్నకుమార్, రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించినటువంటి బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ వ్యవహారం ఇప్పుడు దీని మీద పోలీసులు ఒక దర్యాప్తు అనేది స్టార్ట్ చేసేందుకు అనేక ప్రయత్నాలను ముమ్మరం చేశారు. ఇప్పటికే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాలా స్పష్టంగా అసెంబ్లీ వేదిక కూడా తెలియజేశారు. త్వరలోనే సిట్ను ఏర్పాటు చేస్తాము, సిట్ను ఏర్పాటు చేసి అసలు ఈ బెట్టింగ్ యాప్స్ మీద సమగ్ర విచారణ అనేది జరుగుతోంది, అతి త్వరలోనే సిట్ను ఏర్పాటు చేసి దీని మీద ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అవుతుంది అనేటువంటి విషయం తెలియజేసిన తర్వాత ఇప్పుడు దీని మీద యాక్షన్ ప్లాన్ అనేది కూడా స్టార్ట్ చేశారు. ఈ బెట్టింగ్ యాప్స్ కేసు దర్యాప్తుకు సంబంధించి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీము 5 పోలీస్ ఆఫీసర్లతో స్పెషల్ ఇన్వెస్టిగేషన్స్ టీంను ఏర్పాటు చేసి సిట్ను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సిట్కు సిఐడి డీజీ చీఫ్గా ఉంటారు. ఇందులో ఉన్నటువంటి 5 పోలీస్ ఆఫీసర్లలో ఈ సిట్టు బృందంలో సీనియర్ పోలీస్ అధికారి ఐజీ రమేష్ రెడ్డి ఉన్నారు. అలాగే ఎస్పీలు సింధు శర్మ, వెంకటలక్ష్మి, అడిషనల్ ఎస్పీ చంద్రకాంత్, డిఎస్పీ శంకర్. సో వీళ్ళ ఆధ్వర్యంలోనే ఇప్పుడు సిట్ అనేది ఏర్పాటైంది. 90 రోజుల్లోగా ప్రభుత్వానికి ఈ బెట్టింగ్ యాప్స్కు సంబంధించి ఒక సమగ్ర దర్యాప్తు అనేది జరిపి 90 రోజుల్లోనే ఒక నివేదిక ఇవ్వాలంటూ ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చాయి. అందులో భాగంగానే ఈ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంను ఏర్పాటు చేస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేశారు తెలంగాణ డీజీపీ జితేందర్. సో ఇక త్వరలోనే దీని మీద ఒక ఇన్వెస్టిగేషన్ అనేది స్టార్ట్ కాబోతోంది. మరి చాలా ప్రతి ఒక్కళ్ళు కూడా ఈగర్గా వెయిట్ చేస్తున్నటువంటి అంశం ఇది. ఎందుకంటే 2 ప్రాంతాల్లో కేసులు నమోదైనాయి. ఇందులో దాదాపు 25 మంది మీద ఇటు మియాపూరు, పంజాగుట్ట పోలీస్ స్టేషన్లలో 2 ప్రాంతాల్లో కేసులు నమోదైనటువంటి వ్యవహారానికి సంబంధించి దాదాపు ఇందులో యూట్యూబర్లు ఉన్నారు, సెలబ్రిటీస్ ఉన్నారు, పాన్ ఇండియా స్టార్స్ ఉన్నారు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు ఉన్నారు. సో వీళ్ళందరి మీద కూడా కేసులు నమోదయ్యాయి కాబట్టి ఇప్పటికే పోలీసులు చాలా స్పష్టంగా తెలియజేయడం జరిగింది. ఒకవైపున పోలీసులు ఇందులో ఎవరి ప్రమేయం అనేది ఎంతవరకు అనేది ఉంటే ఖచ్చితంగా వారి మీద యాక్షన్ కూడా అలాగే ఉంటుంది. మొదట కొంతమందికి నోటీసులు ఇవ్వడం జరిగింది, తర్వాత కొంతమందిని విచారించడం జరిగింది. అవసరమైతే బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్లో కీలకంగా వ్యవహరించినటువంటి వ్యక్తులను అరెస్టు చేసేందుకు కూడా వెనకాడము అనేటువంటి విషయాన్ని పోలీసులు చాలా స్పష్టంగా తెలియజేశారు. ఇక అదే విధంగా ఇమీడియట్గా అసెంబ్లీలో ఈ ప్రస్తావన వచ్చినప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా చాలా క్లియర్గా చెప్పారు. బెట్టింగ్ యాప్స్ బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేయటము, బెట్టింగ్ యాప్స్ అనేవి చాలా ఇబ్బందికరంగా మారాయి కాబట్టి దీని మీద యాక్షన్ తీసుకుంటాము, కూకటి వేళ్లతో పెగిలించేందుకు ప్రయత్నాలను స్టార్ట్ చేస్తాము, ఇమీడియట్గా స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంను సిట్ను ఏర్పాటు చేస్తామనేటువంటి విషయాన్ని ఆయన తెలియజేశారు. ఇక అందులో భాగంగానే ఇప్పుడు ఈ సిట్ అనేది ఏర్పాటు చేశారు 5 పోలీస్ అధికారులతో కలిసి. 90 రోజుల్లోనే ఒక నివేదిక ఇచ్చి దీని మీద సమగ్రమైనటువంటి దర్యాప్తు జరిపేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. రైట్, థ్యాంక్ యూ రత్నకుమార్.